Hello, guys. Uh, Very good morning to all of you. Uh, so I hope you like you and your family are good. సో ఓకే అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో రావడం జరిగిందండి. సో అబౌట్ పాలిటిక్స్. ఓకే. సో నాట్ పాలిటిక్స్. దిస్ ఈజ్ అబౌట్ సనాతన ధర్మ. ఓకే. సో రీసెంట్గా లైక్ తమిళనాడులో ఎలక్షన్స్ జరిగాయండి. అందులో కొన్ని పార్టీస్ పోటీ చేయడం జరిగింది. డిఎంకే, టీవీకే, ఏఐడిఎంకే అని. సో ఎలక్షన్స్లో టీవీకే పార్టీ గెలిచిందండి. సో ప్రీవియస్గా లైక్ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఓడిపోవడం జరిగింది. సో అసలు ఎందుకు ఓడిపోయింది మెయిన్ మేబీ ప్రజలు సో కొత్తగా లైక్ విజయ్ గారు పోటీ చేయడం వల్ల ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకొని ఏమన్నా అవ్విండొచ్చు. బట్ ఇంకో రీజన్ అండి. సో డిఎంకే పార్టీలో ఉన్న లైక్ డిప్యూటీ సీఎం అయిన ఉదయనిధి స్టాలిన్ గారు సో లైక్ కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని సందర్భాల్లో సనాతన ధర్మం గురించి సో కొన్ని మాటలు జారారండి. సో సనాతన ధర్మం అనేది ఆపేయాలి సో అని సో చెప్పడం జరిగింది. మేబీ దానివల్ల అయిండొచ్చు. సో కొంతమంది దానికి వ్యతిరేకంగా సో వాళ్ళకి సో సనాతన ధర్మం అనేది ఒక మతం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అదొక ప్రక్రియ. సో పూర్వీకుల నుండి సో పాటిస్తున్నారు. సో అది స్టిల్ మనం పాటిస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళొచ్చి సనాతన ధర్మం ఆపేయాలి, సనాతన ధర్మం పాటించకూడదు అని చెప్పడానికి లేదు కదండి. సో అది ఒక ధర్మం వైపు పోరాడే ప్రక్రియ. ఓకే. ఆల్వేస్ సో ఒక మనిషి, ఒక వ్యవస్థ, ఒక కుటుంబం సో అలా ప్రతి ఒక్క మనిషి పాటించాల్సిన విషయం అండి అది. సో మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ గారు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఎదురుగా ఉన్న కొత్తగా సీఎం అయిన విజయ్ సో ఎదురుగా ఉండి సో సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. అగైన్ మళ్ళీ సనాతన ధర్మం ఆపేయాలి అని చెప్పారు. సో దానికి కొత్తగా ఎంపికైన సీఎం విజయ్ గారు ఏమీ రెస్పాండ్ కాలేదు. ఒక నమస్కారం పెట్టి చిన్న స్మైల్తో గమ్మునైపోయారు. బట్ దీనికి ఆయన ముందు ముందు ఎలా స్పందిస్తారో, దీన్ని ఎలా అపోజ్ చేస్తారో, ఎందుకు వీళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళు సనాతన ధర్మం గురించి అపోజ్ చేస్తున్నారు. బట్ ఇది ఆపకూడదు, ఇది మంచి ప్రక్రియ అని సీఎం జోసెఫ్ గారు ఆలోచించి దీన్ని మంచిగా ముందుకు కొనసాగే విధంగా తమిళనాడులో కూడా అందరూ పాటించే విధంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను. సో లెట్స్ సీ సో ముందు ముందు ఏం జరుగుతుందో, సో ఎలా స్పందిస్తారో ఈ విషయం గురించి. ఓకే. సో ఓకే గైస్, బాయ్. సో జై హింద్.